హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ ఎంతో రుచిగా ఉండే మినపప్పు జంతికల్ని చూపిస్తున్నాను. ఈ జంతికల్ని చాలా రకాలుగా చేస్తుంటారు. ఇలా చేసిన జంతికలు మాత్రం ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో చాలా టేస్టీగా ఉంటాయి. మినపప్పు బియ్యపిండి కాంబినేషన్లో చేసే ఈ జంతికల్ని కరకరలాడుతూ చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టేస్టీ జంతికల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్పు దాకా మినపప్పుని తీసుకోండి. ఈ మినపప్పుని 2-3 గంటల పాటు అయినా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను మినపప్పుని 3 గంటల పాటు నానబెట్టి తీసుకుంటున్నాను. ఇలా నానబెట్టుకున్న పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పప్పును కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా నీళ్ళని వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే మనకి పప్పు అనేది బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న పప్పుని నీళ్ళేమీ లేకుండా ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి. చూడండి, మనకి పప్పు అనేది బాగా ఉడికిపోయింది. అసలు పలక అనేది ఉండకూడదన్నమాట. ఈ పప్పుని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. మనం పప్పును ఉడికించుకున్న వాటర్ని పడేయాల్సిన అవసరం లేదు. ఈ నీళ్ళతో పిండిని కలుపుకోవచ్చు. పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అవసరమైతే కొంచెం నీళ్ళని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మినపప్పు పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము. మనం తీసుకున్న 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల బియ్యపిండిని వేసుకోవాలి. బియ్యపిండిని ఇక్కడ నేను ముందే జల్లించి పెట్టుకున్నాను. ఇలా జల్లించుకున్న బియ్యపిండిని 3 కప్పుల దాకా వేసుకోండి. ఒకవేళ మీరు కేజీల్లో తీసుకోవాలి అనుకుంటే 1 కేజీ మినపప్పుకి 3 కేజీల దాకా బియ్యపిండిని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని 1 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. ఇందులో కారం వేయకుండా చేసిన వాము ఫ్లేవర్తో చాలా మంచి రుచిగా వస్తాయి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వామును వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోండి. ఇలా నువ్వులను వేసి చేయడం వల్ల జంతికలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటన్నింటినీ వేసి పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేడి చేసిన నూనెను కానీ నెయ్యిని కానీ 2 టేబుల్ స్పూన్ల దాకా తీసుకోండి. ఇలా వేడి ఆయిల్ని వేయడం వల్ల మనం చేసే జంతికలు అనేవి గుల్లగా వస్తాయి. వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మినపప్పుని ఉడికించిన నీళ్ళతోని ఈ పిండిని కలుపుతున్నాను. మనం జంతికలు చేసేటప్పుడు పిండిని గట్టిగా కలిపినా చేసేటప్పుడు విరిగిపోతాయి. కాబట్టి పిండిని కొంచెం సాఫ్ట్గా కలిపి తీసుకోండి. చూడండి, పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా పైన నీళ్లు కొంచెం జీలకరించి కాస్త తడిపి ఉంచండి. ఈ స్టెప్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. దీనిపైన ప్లేట్ని కానీ తడి క్లాత్ని కానీ పెట్టి పక్కన పెట్టేసేయండి. జంతికల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 3 హోల్స్ ఉండే మోల్డ్ని తీసుకున్నాను. దీన్ని జంతికల గుట్టానికి సెట్ చేసుకొని పిండి అంటుకోకుండా ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు చేతిని కొంచెం తడి చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఒకసారి కలిపి ఈ మౌల్లో పట్టేంత పిండిని ఇందులో పెట్టేసేయండి. ఇలా పిండిని జంతికల మెషిన్లో పెట్టి రెడీ చేసుకున్నాక జంతికలు మంచి షేప్లో రావడానికి ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని ప్లేట్కి కొంచెం ఆయిల్ని అప్లై చేయండి. ఇందులోకి జంతికల్ని చిన్నగా రౌండ్గా చేసి తీసుకుందాము. ఇలా రెడీ చేసుకున్నామంటే అటు ఫ్రై చేస్తూ మళ్ళీ జంతికల్ని చేసుకోవచ్చు. మీరు ఇలా ప్లేట్లో అయినా చేయొచ్చు, లేదంటే ఏదైనా తడి క్లాత్ పైన కూడా చేయొచ్చు. లేదంటే ఇలాంటి గరిటెకు కొంచెం ఆయిల్ని అప్లై చేసి జంతికల్లా ఇలా రౌండ్గా చేసి తీసుకోవచ్చు. ఇలా మనం ఒక వాయికి సరిపడా జంతికల్ని ప్రిపేర్ చేసుకున్నాక వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి జంతికల్ని వేసుకోవాలి. ఈ జంతికల్ని వేసిన వెంటనే కదపకుండా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేశాక రెండో వైపుకి తిప్పి ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం ప్లేట్ పైన జంతికల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నామంటే అవి ఫ్రై అయ్యాక వీటిని వేసి ఫ్రై చేయొచ్చు. చూడండి, మనకి ఆయిల్లో నురగలు అనేవి పూర్తిగా తగ్గిపోయాయి. అలాగే కలర్ కూడా చేంజ్ అయింది, కరకరలాడుతూ రెడీ అయిపోయాయి. ఇలా కాల్చుకున్నాక వీటిని ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి వేసుకుందాము. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా జంతికల్లా చేసి ఫ్రై చేసి తీసుకోవడమే. సో అంతేనండి, ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండే జంతికలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని మనం పండగలప్పుడే కాకుండా ఈవినింగ్ స్నాక్గా కూడా చేసి పెట్టవచ్చు. మీరు ఈ పండగకి జంతికల్ని ట్రై చేయాలి అనుకుంటే ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.